సుందరవనం చేస్తున్నారు, నందనవనంలా తీర్చిదిద్దుతున్నారు, పాలేరు రూపురేఖల్ని మార్చేస్తా ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. మరి ఆదర్శ నియోజకవర్గంగా మార్చేస్తున్నారు. ఎవరికైనా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నాయకులు ఉన్నారు పనిచేసేటోళ్ళు, మరి ఎవరు చేస్తలేరని కూడా చెప్పలేం కానివ్వండి. ఇప్పుడు సిద్దిపేట అంటే హరీష్ రావు గారు అని చెప్పి ఎవరైనా కూడా చెప్తారు, ఎందుకంటే సిద్దిపేటను అంతగానం చేసిండ్రు కాబట్టి. ఇప్పుడు అధికారంలో ఉన్నాక ఎవరికైనా కూడా నా మార్క్ ఏంటిది, నేను నా నియోజకవర్గానికి నేను ఏం చేస్తున్నా, నేను మళ్ళా వచ్చే ఎన్నికల్లో గెలిచినా గెలవకున్నా ఎవరికైనా కూడా అంటే అధికారులకు కానివ్వండి, పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, వాళ్ళ మార్క్ అనేది వాళ్ళకి చూపించుకోవాలని ఉంటుంది ఎవరికైనా కూడా. దాంట్లో ఒక మళ్ళీ మంచిగా పనిచేస్తున్నది ఎవరు అని అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనే చెప్పుకోవాలి. ఈరోజు పాలేరు నియోజకవర్గానికి అంతగానం చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా ఏం సమస్యలు రానియకుండా చూసుకుంటున్నారంటే ఆబ్వియస్లీ 100%గా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకుంటారు. వాళ్ళైనా కూడా వాళ్ళు గెలిపిస్తారా లేదా అనేది తర్వాత పాయింట్, కానీ ఎల్లకాలం గుర్తుండిపోయేలా చేసుకోవాలి అని అంటే నియోజకవర్గాన్ని ఎంత మంచిగా తీర్చిదిద్దుతే లైఫ్ లాంగ్ జనాలందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. మరి అంతమందికి కూడా వాళ్ళు ఉన్న నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అట్లా ఇల్లులు అందిస్తే వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు కదా.